వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్ రెండో విడత అసెంబ్లీ పోలింగ్లో బీజేపీకి చుక్కలు చూపిస్తోంది అధికార టీఎంసీ. డైమండ్ హార్బర్లోని ఫల్తా నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో కమలం గుర్తు కనిపించకుండా టీఎంసీ చేసిందనేటువంటి రుజువులతో సహా వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అధికారులతో కలిసి ఈవీఎం మెషిన్లపై ప్లాస్టర్ అంటించింది టీఎంసీ. ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు పశ్చిమ బెంగాల్ కో ఇన్ఛార్జ్ అమిత్ మాలవియా. బీజేపీకి ఓటు పడకుండా టీఎంసీ కుట్రలు చేస్తోందని కూడా మాలవియా ఆరోపించారు. ఈవీఎంలకు ప్లాస్టర్లపై స్పందించింది ఎన్నికల కమిషన్. బటన్ల ట్యాంపరింగ్పై దర్యాప్తు చేస్తున్నామని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. నిజమని తేలితే ప్రభావిత బూతులలో రీపోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఇటు పలు పోలింగ్ బూత్ల వద్ద నకిలీ ఓటర్లను కూడా బీజేపీ పట్టుకుంది. ఒక పోలింగ్ బూత్ వద్ద టీఎంసీకి ఓటు వేయాలంటూ ప్రజలను పోలీసును నిలదీశారు బీజేపీ నేతలు. రైట్, పశ్చిమ బెంగాల్ రెండో విడత పోలింగ్లో ఒక విచిత్రమైనటువంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఏకంగా భారతీయ జనతా పార్టీ గుర్తు కనిపించకుండా ఈవీఎం మెషిన్ల మీద ప్లాస్టర్లు అంటించారు అనంటే ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు, దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇందులో భాగస్వామ్యులయ్యారు అని బీజేపీ నేతలు సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ నిజమని తేలితే ఆ పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ కూడా మిగతా చోట్ల కూడా పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయి అనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీని ఓడించడానికి టీఎంసీ ఈ స్థాయిలో కసరత్తు చేసిందా అని ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి విచిత్రమైనటువంటి ఘటనలు? ఈవీఎం మిషన్ల మీద నాకు తెలిసి దేశవ్యాప్తంలో ఫస్ట్ టైం అనుకుంటా ఈవీఎం మిషన్ల మీద ప్లాస్టర్లు అంటించడం, లేకపోతే దీనికి సంబంధించి అక్కడ పోలీసులే నేరుగా పలానా పార్టీకి మీరు ఓటు వేయాలని బెదిరించడం కానీ, ఫేక్ ఓటర్లు ఆ స్థాయిలో హల్చల్ చేయడం కానీ, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాల్ని? ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ నడుస్తూ ఉంది. పోలింగ్ కూడా అదే విధంగా, అంటే పోలింగ్ ఏ స్థాయిలో పోలింగ్ అవుతుందో అదేవిధంగా ఈ ట్యాంపరింగ్కి సంబంధించినట్టు వ్యవహారం కూడా అట్లే ఉంది. బీజేపీకి కొంత షాకులు తగులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ గుర్తు ఉంటుందో ఆ గుర్తు పైన 2 బటన్ల పైన కూడా మొత్తం టేపును అతికించి, ఆ టేపు పైన కూడా అక్కడ మీరు విజువల్స్లో చూడవచ్చు, ఖచ్చితంగా ఆ 2 బటన్ల మీద కూడా టేప్ అంటించిన ప్రత్యక్షంగా అక్కడ కనబడతా ఉంది. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ మాలవీయ కూడా మరి ఆ వీడియోను సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి ఎట్లా చేస్తుంది టీఎంసీ ఇటు ఎన్నికల అధికారులతో కుమ్మక్కై మొత్తం ఏ రకంగా మరి మొత్తం కూడా ఓటింగ్ను గుంజుకుంటుందో చూడండి అంటూ కూడా ఆయన సోషల్ మీడియా వ్యాప్తంగా మొత్తం కూడా వీడియోని రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఈ ట్యాంపరింగ్కు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు పలు చోట్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసులే టీఎంసీకి ఓటు వేయమంటూ కూడా మరి అధికారులకు చెప్తా ఉన్నారు, అక్కడ వచ్చినటువంటి ఓటర్లకు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బూత్కు సంబంధించినటువంటి అందరూ కూడా మరి వాళ్ళని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని, పోలీసులను రెడీ హ్యాండెడ్గా పట్టుకొని అటు ఎన్నికల అధికారులకు చూపించడంతో 5గురిని ఇప్పటివరకు ప్రస్తుతానికి 5గురు పోలీసులను కూడా మరి ఎన్నికల అధికారులు అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లు జరుగుతూ ఉన్నాయి, కొంత అవాంఛనీయ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున భవానీపూర్లో కూడా ఇద్దరు, ఏదైతే మమతా బెనర్జీ అలాగే సువేంద్ర అధికారి ఇద్దరు కూడా మరి పరస్పరం విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరూ ఆ పరస్పరం విమర్శలు చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ఏదైతే సభ్యులు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, అందరూ కూడా కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా గుమిగూడిన పరిస్థితి ఉంది. ఉద్రిక్తత వాతావరణం, ఒక అర్ధగంట పాటు కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు కలగజేసుకొని, సిఆర్పిఎఫ్ బృందాలు కలగజేసుకొని మొత్తం కూడా ఇద్దరిని కూడా మరి పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇదే రకంగా ఉన్నది మొత్తం. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో కూడా బీజేపీ అభ్యర్థిని ఆ స్థాయిలో పరిగెత్తించి కొట్టినటువంటి పరిస్థితి ఉంది టీఎంసీ అభ్యర్థులు. ఇప్పుడేమో ఈ విధంగా చూడటం ఏంటి? అసలు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా
భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, ఎన్నికల్లో ఓడించాలన్నటువంటి కృతనిశ్చయమా, లేకపోతే ఏంటి, ఏ విధంగా చూడాలి? అంతా కొన్ని చోట్ల పోలీసులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పోలీసులే టీఎంసీ నేతలతోటి చేతులు కలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అసలు ఈ పరిణామాలు? ఈ రెండు నియోజకవర్గాలు ప్రధానంగా రెండు నియోజకవర్గాలు ఏదైతే ఫాల్తా కావచ్చు, అలాగే ఈ డైమండ్ హార్బర్ నియోజకవర్గం కావచ్చు, ఈ రెండు నియోజకవర్గాల్లో చాలా ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీకి అనుకూలంగా ఒక్క ఓటు కూడా పడే అవకాశం ఖచ్చితంగా లేదు. ఇక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, బూత్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కేవలం అటు టీఎంసీకి మాత్రమే ఓటు వేయాలని బయట ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులతో పాటు బయట ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మరి టీఎంసీకే ఓటు వేయాలంటే చెప్పడం, ఇట్లా పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఈ ఫాల్తా నియోజకవర్గం అలాగే డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు భవానీపూర్లో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. సో బీజేపీని కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఇక్కడ డామినేట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మమతా బెనర్జీ దుర్వినియోగం చేస్తూ ఉంది. అధికార దుర్వినియోగంతో పెద్ద ఎత్తున మరి అధికారులతో కుమ్మక్కై, ఇక్కడ ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఖచ్చితంగా మరి మమత ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. ఖచ్చితంగా వీటిపైన అన్నిటిపైన కూడా అంటే సత్య ఫస్ట్ ఫేజ్లో అమిత్ షా దగ్గరుండి మరి మొత్తాన్ని కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ఒక దేశ హోంమంత్రి ఒక రాష్ట్ర పోలింగ్కి సంబంధించి దగ్గరుండి మానిటర్ చేశారు అని అంటే అప్పుడు పరిస్థితి అర్థమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకు సెకండ్ ఫేజ్లో ఈ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి మాట? ఖచ్చితంగా మీరు అన్నట్టు అప్పుడు ఫస్ట్ ఫేజ్లో కూడా అమిత్ షా వచ్చినప్పటికి కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఉరికిచ్చి మరి గెదిమిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇట్లా మొత్తం కూడా ఫస్ట్ దఫాలో కూడా మరి ఇదే ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కొంత వ్యూహాత్మకమైనటువంటి కొంత సరిహద్దులు అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే అంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పటికీ కూడా మరి అధికార దుర్వినియోగం చేస్తుంది మమత అనేది ప్రధానంగా మరి బీజేపీ విమర్శ చేస్తుంది. అయితే ఇప్పటికే ఎన్నికల అధికారి సిఇఓ కూడా స్పందించారు. దీనిపైన ఇప్పటికే మరి నివేదిక మేము తీసుకుంటున్నాము, ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అనేది మేము నిర్ధారణకు వచ్చినాము, ఆ 2 బటన్లు కూడా మూసివేశారు అనేది నిర్ధారణకు వచ్చింది. ఎక్కడైతే ఈ సమస్యాత్మకమైనటువంటి ప్లేస్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి రీపోలింగ్ చేస్తామంటూ కూడా మరి వాళ్ళ ఎన్నికల అధికారులు తెలిపిన పరిస్థితి అయితే అంటే వెలుగులోకి వచ్చింది 1, 2 వెలుగులోకి రానటువంటివి చాలా ఉన్నాయి అనేటువంటి మాట. వాటి పరిస్థితి ఏంటి సత్య? డెఫినెట్గా అన్నిటికి సంబంధించి సిఇఓ స్పందించారు. ఇందాక ఎన్నికల సిఇఓ స్పందించారు. ఆయన మరి అన్నిటిపైన నిఘా ఉంది, అన్నిటి నివేదికలు తెచ్చుకుంటున్నాం, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడెక్కడ ఈవీఎంలు మొరాయించినా లేకపోతే ఇట్లా ఫేక్ పోలింగ్ జరిగినా లేకపోతే ఇంకా వేరే రకంగా ఏదైనా జరిగినా కానీ మొత్తం కూడా సమీక్షిస్తూ ఉన్నాము. పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే రెగ్గింగ్ జరిగిందో, దొంగ ఓట్లు వేశారో, సో అక్కడ అన్ని ప్లేసులలో కూడా మళ్ళీ రీకౌంటింగ్ చేపిస్తాము, రీపోలింగ్ చేపిస్తామంటూ కూడా మరి ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొంతవరకు ఖచ్చితంగా బీజేపీకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో బీజేపీకి ఎదురు దెబ్బ పడే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలింగ్ అంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్, ఒకవైపు ఇప్పటికే 80% పోలింగ్ అయింది. అంటే 3 గంటల వరకు 80% ఆల్రెడీ దగ్గరలో ఉంది కాబట్టి దాదాపు 95 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బీజేపీకి కొంత మరి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది. రైట్. ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్కి ప్లాస్టర్లు అంటించారు అని అంటే దీనికి సంబంధించి ప్రతి పోలింగ్ బూత్ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, ఎన్నికల అధికారుల క్లియర్ కట్ పర్యవేక్షణ ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలైతే కంటిన్యూస్గా మానిటరింగ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దాదాపుగా అంటే ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అప్పుడు గుర్తించారు తప్ప అసలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఆ పోలింగ్ బూత్లో ఏం చేస్తూ ఉన్నారు? ఒక ఈవీఎం మిషన్ మీద ఒక పార్టీ గుర్తు కనపడకుండా ప్లాస్టర్లు అంటించారు అని అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఫేజ్లో పోలీసులు టీఎంసీ నేతలు బీజేపీ అభ్యర్థుల మీద దాడులు చేస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేసినటువంటి పరిస్థితి. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి పోలీసులే అక్కడ ఉన్నటువంటి వారితోటి టీఎంసీ నేతలతోటి కుమ్మక్కయి టీఎంసీకే మీరు ఓటు వేయాలనే స్థాయికి రావడం, అలాగే ఫేక్ ఓటర్లని అనుమతించడం. ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నేతలు ఫేక్ ఓటర్లను పట్టుకున్నారు అని అంటే అసలు పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయా, ఓటింగ్ జరుగుతుందా, రాబోయే అంటే రిజల్ట్స్ మీద ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? మధ్యాహ్నం 3 గంటల వరకే 80% పోలింగ్ అయిపోయింది అని అంటే దాదాపుగా పోలింగ్ పూర్తి స్థాయిలో ముగిసేటప్పటికి అది 95% కూడా చేరుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. ఈ 95%లో
ఫేక్ ఓటర్లు ఎంతమంది, అసలు ఏ గుర్తు కనపడక ఏదో ఒక గుర్తుకు ఓటు వేసినటువంటి వారు ఎంతమంది, నిజంగా ఓటు హక్కు వినియోగించుకున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. చూడాలి ఈ చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదలయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అవి మరింత ఆసక్తికరంగా ఉంటాయనేది రాజకీయ విశ్లేషకుల మాట.